అక్కడ ఒక అధికారి ఉన్నాడు. అధికారికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటో ఇప్పుడు మనము తెలుసుకుందాం. బాగున్నాను. నేను పట్టణంలో అందరినీ పిలిచి కొన్ని బహుమతులు పంచాలనుకుంటున్నాను. ఇది సీక్రెట్, మన మధ్యలో ఉండాలి, ఎవరికి తెలియని. దండోర ప్రకటించండి. ఏంటంటే గ్రామ ప్రజలకి తెలియజే ఏమనగా మన ఊరి పెద్ద పుట్టినరోజు అనగా విందును బహుమతులు ఏర్పాటు చేశారు. అందరూ వచ్చి విందు తిని బహుమతులు పట్టుకెళ్ళాలని కోరుకుంటున్నాను. రాజు అధికారం అంటే అధికారి బర్త్డేనంట కదా, బహుమానం ఇస్తారు కదా. అవును, కొత్త కొత్త ఎన్ని ఉంటాయి మంచిగా మన దగ్గర డైలీ తీసుకున్నాం. వెళ్దాం నమస్తే. మీరందరూ కలిసి నా పుట్టినరోజుకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ విందు భోజనం ఏర్పాటు చేస్తాం, అలాగే బహుమతులు కూడా ఏర్పాటు చేస్తాం. విందు భోజనం చేసి మీకు ఇష్టమైన బహుమతి తీసుకొని వెళ్ళండి. హై మిక్సీ మా అమ్మకి ఇస్తాను. హై టీవీ మా డాడీకి ఇస్తాను. బాబు ఒకటే తీసుకోవాలి. అంతేనా? ఒకటే తీసుకోవాలా? నా ఇష్టం వచ్చింది తీసుకుంటా. స్మార్ట్ వాచ్ తీసుకుంటా. మా నాన్న కొనియమంటే అస్సలకే కొనిస్తలేడు. డబ్బులు లేవు అంటున్నాడు. మా ఫ్రెండ్ ఏమో స్మార్ట్ వాచ్ ఇవ్వమంటే అస్సలకే ఇస్తలేడు. నేను స్మార్ట్ వాచ్ తీసుకుపోయి వాళ్ళ ముందట పికప్ కొడతాను. నాకు ఇదే నచ్చింది. మా నాన్న ఆడుకోవడానికి ఒక్కసారి కూడా ఇయ్యాడు. అంటే నాకు చూడు ఇదే కావాలి. అమ్మో, ఇన్ని బహుమతుల మిక్సీ మా ఇంట్లో ఇట్లా ఉంది. టీవీ మా ఇంట్లో పెద్ద ఉంది.
బైబుల్ ఎవ్వరు చదవరు. నా దగ్గర ఉన్న బిడ్డలు అయితే ముక్కు చూస్తే నోరు కనిపించే, నోరు చూస్తే ముక్కు కనిపించే. నాకు ఇదే కావాలి. టీవీ మంచిగా పెద్దది ఉన్నది, ఒకటి ఏమో బైబులా ఇదైతే ఎవ్వరికి ఉంటారో ఎవ్వరు చదవరు. అమ్మో మిక్సీయా, నాకైతే ఇదే కావాలి. ఊకే రుబ్బి రుబ్బి చేతులకు బాగా గుంజుతాను. అయిపోదు. బైబులా బైబుల్ చదవడానికి నాకు నేర్పించిన పని అయిపోతుంది. బైబుల్ చదవలేనప్పుడు అయిపోనా వచ్చా టీవా అమ్మ టీవీ అయితే సీరియల్ వస్తాయి. అసలే వంటలమ్మ సీరియల్ వస్తాయి. నమిలి రేపులు, కొడుకు తిట్టిన కాపురం, ఎన్నో సీరియల్ వస్తాయి. నాకు సీరియల్ అంటే బాగా ఇష్టం. ప్రేమ సీరియల్ అంటే సీరియల్ అయితే మస్తు ఉపయోగపడుతుంది. మా ఆయన టీవీ కొనమని అస్సలు కొనలేడు. ఏమైనా సీరియల్ చూస్తూ టీవీ కొనంటాడు. నాకైతే ఈ అధికారికి పాపం నేను బర్త్డేప్పుడు నాకు టీవీ ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఫుల్ ఆపేటాను. అమ్మ నాకు టీవీ కావాలి. ఏ గిఫ్టులో ఏంటో ఇవన్నీ అంటే దానికి కడుపునే టీవీ అంట, ఫ్యాన్ అంట, ఇవన్నీ నాకు ఏది వద్దు. నేను ఎప్పుడు కాళ్ళలో 10 సంవత్సరాల కాళ్ళు అనుకుంటాను. బైబిల్ కొందామని అనుకుంటాను. నాకు ఈనస్థితి చేయబట్టి నేను బైబిల్ కొనలేకపోతున్నాను. నాకు బైబిలే కావాలి, జీవగద్దే కావాలి. నాకు దేవుడు నాకు ఈ సంవత్సరంలో 2026లో నాకు బైబిల్ ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్. నాకు బైబిల్ దేవుడు ఈ సంవత్సరంలో నాకు బైబిల్ ఇచ్చాడు. ఇక్కడ ఇవన్నీ బహుమతులు ఉన్నాయి కదా, అదే ఎందుకు తీసుకోవాలి? అవి జీవం లేని పడి ఉన్నాయి. దీంట్లో జీవం ఉన్నది, జీవం గల దేవుడు ఉన్నాడు కాబట్టి నేను తీసుకున్నాను. అదే ఇప్పుడు ఇవన్నీ వస్తువులు మీ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు కదా. నాకు ఇవి అవసరం లేదు, నాకు దేవుడు ఉంటే చాలు. నాకు ఇంత ముందుకు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు మంచి మంచి వస్తువులు బహుమతులు తీసుకొని వెళ్ళారు. మరి అదే ఉంటుందంట. నాకు ఏమి అవసరం లేదు. నా జీవిత కాలం అంతా నా దేవుడు ఉంటే నాకు చాలు. నాకు దేవుడే ఇస్తాడు. నాకు నా దీనస్థితిని మార్చుతాడు నా దేవుడే. దేవుడు నాకు బైబిల్ ఇచ్చినందుకు పాలన చేసి దేవుడు కృతజ్ఞతలు. ఇంటికి వెళ్ళిన నిత్య బైబిల్ ఓపెన్ చేసి చూస్తే దాని లోపల డబ్బులు ఉన్నాయి. చూద్దాం. చాలా చదువుకోవాలంటే బైబిల్లో చేసుకురాలి. డబ్బులు ఉన్నాయి కదా, పాపకన్నా మర్చిపోవాలి. డబ్బులు లేదు వాళ్ళని ఉన్నాయి, చాలా ఉన్నాయి. పాపకన్నా ఇస్తాను. పాపకన్నా మర్చిపోయినట్టున్నాడు. ఇలా పాపకం లేదు వాళ్ళ కన్నా డబ్బులు మర్చిపోయారు కదా. అదమ్మా, నేనే పరీక్ష పెట్టాను. ఎందుకంటే దేవుని ప్రేమించిన వాళ్ళకి తెలుసుకోవడానికి ఒక పరీక్ష పెట్టా. ఈ పరీక్షలో నువ్వే విజేత సాధించావు. ఈ డబ్బులన్నీ నీకే, ఇక్కడ ఉన్న బహుమతులన్నీ నీకే, దేవుని దీవెనలు కూడా నీకే. నా దీనస్థితిని మార్చాడు దేవుడు. నా దీనస్థితి అందు, నా అప్రస్థితి అందు
నా లేని స్థితి అందు దేవుడు మార్చాడు, నాకు ఎంతో కార్యం చేశాడు ఈ సంవత్సరం అందు. దేవుడు దీవించును గాక. అందరినీ నాలాగా ప్రతి ఒక్క బిడ్డని దీవించును గాక, లేని స్థితిలో ఉన్న బిడ్డల్ని. ఆమె మనం కూడా ఆమె ఉత్తమైన దానిని ఏ విధంగా ఎన్నుకుందో ఈ లోకానుసారమైన వాటన్నిటిని వదిలిపెట్టి ఉత్తమమైనది బైబిల్ మాత్రమే, జీవగ్రంథం మాత్రమే, దానిలోనే జీవం ఉంది, అదే మనకి జీవ మార్గంను చూపించడం కనుక మనం కూడా బైబిల్ని ఈ సంవత్సరం అంతా బైబిల్ చదువుతూ దేవునిలో నడవాలని కోరుకుంటూ ఈ స్థితి ముగిస్తుంది.